మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం సన్నిధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనది వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఎడదముకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తరువాతి 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 12 వచనంలో ఈ విధంగా రాయబడినవి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకైలును వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పేతురు, యోహానులు ప్రభు పరిచర్య, అవును, ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ సహాయము చేత మరి వారికి కలిగి ఉన్న దానిని బట్టి దేవునిని గణపరుస్తున్నారు. ఇక్కడ పేతురు, యోహానులు దేవాలయంలో మరి ఎక్కువ వెళుచున్నప్పుడు ఆ సంఘటనలో మరి పుట్టినది కుంటివాడైన వాడు అతడు మరి స్వస్థపరచబడ్డము, అతడు వారితో కలిసి దేవుణ్ణి స్తుతించడము, ఆ తరువాత ప్రజలందరూ మరి దాన్ని చూచి ఎంతో దేవుణ్ణి గణపరిచిన విషయము. అయితే ఇక్కడ అధికారులైన వారు, ప్రధాన యాజకులైన వారు, వారికి ఉన్న అధికారాన్ని బట్టి వారు పేతురు, యోహానులు చేస్తున్న పరిచర్యను ఆటంకపరుస్తూ ప్రభువును ప్రకటించకూడదని, ప్రభు పునరుత్థానమును గురించి తెలియజేయకూడదని వారు మరి పేతురు, యోహానుల మీద ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు, యోహానులను బంధించుటకు వారు ఆలోచన చేశారు. అందుకని ఇక్కడ వారు ప్రజలతో మాట్లాడుచుండగా, ఎవరు? పేతురు, యోహానులు ప్రజలతో మాట్లాడి ప్రభువును గూర్చిన మాటలు తెలియజేస్తుంటే ఆ సందర్భంలో దేవాలయపు అధిపతియు, సద్దుకైలును వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానమును కలుగునని ప్రకటించేటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చారు. అంటే ఈ విధంగా వీరు క్రీస్తుని గూర్చి, క్రీస్తు మాటలను గురించి, యేసు ప్రభు వారు పునరుత్థానుడై ఈ విధంగా ఆయన కార్యాలు చేస్తున్నాడు అనే విషయాలు చెప్తున్నప్పుడు వారు ఏమాత్రము వాటిని అంగీకరించలేక సహించలేని స్థితిలో వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచురి. మరి పేతురు, యోహానులు చేస్తున్న ఈ యొక్క పరిచర్యను ఆనాటి అధికారులు ఏమాత్రమును అంగీకరించక వారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు ఆ రాత్రికాల సమయంలో. అంటే ఈ విధంగా వీళ్ళని బంధించడం ద్వారా వాక్యాన్ని బంధించవచ్చు, ప్రభువును గూర్చిన మాటలను తెలియజేయకుండా ఆపవచ్చు అని ఆనాడే ప్రభు పరిచర్య చేస్తున్న మరి ఆయన శిష్యులైన పేతురు, యోహానుల విషయంలో కఠినత్వాన్ని కలిగిన అధికారులు ఆనాడు ఉన్నారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అంటున్నాడు. అంటే ఆ దినాన్ని ఎవరైతే పేతురు, యోహానులు పరిచర్య చేస్తున్నప్పుడు ఈ పునరుత్థానమును గూర్చి, క్రీస్తుని గూర్చి, క్రీస్తు మరణ పునరుత్థానాల గురించి తెలియజేస్తూ వారు ఏదైతే ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత వారు తెలియజేసిన మాటలు ఉన్నవో ఆ దినాన్ని విన్నవారిలో దగ్గర పురుషుల సంఖ్య 5,000 మంది మరి ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారని చెప్తున్నాడు. అయితే ఆ సందర్భంలో వారిని తీసుకెళ్ళి చెరసాల్లో బంధించారు అధికారులు. ఎందుకని? వారు ఈ విధంగా చెప్తూ పోతే వారికి ఉండే ఆ యొక్క గౌరవము, ఆ యొక్క అధికారము కోల్పోతారనే భయంతో వారు ఆ విధంగా చేశారు. అయితే మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ఇప్పుడు తెల్లవారిన తర్వాత ఈ అధికారులు, ప్రధానులు వీళ్ళందరూ ఏం చేశారంట, ఆ యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహాను, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుల బంధువులందరూ వారితో కూడా ఉండరి అంటున్నారు. అంటే అంటే వీళ్ళందరూ కూడా మరి పేతురు, యోహానులను ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా బంధించాలి, మరి క్రీస్తు యొక్క పరిచర్య చేయకుండా వారిని ఏ విధంగా ఆటంకపరచాలన్న ఒక
ఆలోచనతో వాళ్ళందరూ ఉండి ఈ విధంగా వారు సమావేశమయ్యారు. అయితే వారు పేతురు యోహానులను మధ్యలో నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిద్రని అడుగగా, మరి వీళ్ళు చుట్టూ అధికారులు ఉండి మధ్యలో పేతురు యోహానులను మధ్యలో పెట్టి అంటే తప్పు చేసినట్లుగా, నేరం చేసినట్లుగా వారు ప్రజల ముందు వారిని హింసించాలి, శిక్షించాలి అనే ఒక చెడు తలంపులు, అపవాది ఆలోచనలు కలిగి ఉన్నారు. అయితే అప్పుడు ఆ సమయంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఏమంటున్నాడు పేతురు? తన యొక్క ఆలోచన, తన జ్ఞానం కాదు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు తన యందు స్థిరమైన విశ్వాసం కలిగి ఆయన పేతురులో నుండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాటల్లో ఏమని ఉన్నామంట? పేతురు పరిశుద్ధాత్మతో నిండివాడై ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక అంటాడు. అంటే అతనికి కలిగిన స్వస్థతని, ఆ గొప్ప కార్యాన్ని బట్టి మీరు ఎందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారు? అంటే మంచే కదా జరిగింది, అతనిలో ఉన్న బలహీనత పోయి అతడు బలపోయి మరి దేవునిలో మరి అంటే ఆ విధంగా జరగడం ఆ అధికారులకు ఏమాత్రము అంగీకృతం కాని పరిస్థితి, వారి హృదయాలు మరి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నవి. కాబట్టి పేతురు ఈ విధంగా వారితో మాట్లాడుతున్నాడు, మీరందరూను ఇశ్రాయేలీలందరూ ప్రజలను ఏమంటున్నాడు? అందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇతడు ఏ విధంగా స్వస్థత పొందాడంటే, ఎవరినైతే ఓ ఇశ్రాయేలు జనాంగం, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ప్రజలు అనబడుతున్న మీకు అధికారులకు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎవరినైతే మీరు అన్యాయంగా అక్రమంగా సిలువ వేసి ఆ సిలువకు అప్పగింపారో ఆ క్రీస్తు బట్టి, ఆ క్రీస్తు మరణ పునరుత్థానాలను బట్టి నేడు ఇతడు స్వస్థత పొందాడు. అంటే ఆయన జీవము కలిగిన వాడై ఉన్నాడు. ఆ జీవాధిపతిని మీరు హింసించి బాధపెట్టి ఆయన చంపారనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేశాడు. అందుకనే అంటున్నాడు, మీరందరూ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ తెలుసుకొనవలసింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు అన్నాడు. క్రీస్తు యొక్క కార్యము, తండ్రి తన పట్ల చేసిన కార్యము, ఆయన పునరుత్థానుడై సజీవుడై నేడు ఈ కార్యాన్ని జరిగించాడనే విషయాన్ని పేతురు అక్కడ వారికి చెప్తూ, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి అయ్యను అనే ప్రభువుని మీరు తృణీకరించారు. కానీ ప్రభువు తండ్రి చిత్తాన్ని జరిగించాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారము ఇతడు స్వస్థచిత్తుడయ్యాడు, ఇతనిలో ఆరోగ్యము బలము కలిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు గురించి, ప్రభు మాటల గురించి పేతురు యోహానులు చెప్తున్నప్పుడు ఇంచుమించు 5,000 మంది ప్రభువుని అంగీకరించారంటే ఆ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు యొక్క మరి యోహాను యొక్క పరిచర్యలో ఎంతగా మరి ప్రజల మీద ఆ యొక్క కృపను దేవుడు కుమ్మరింపజేశాడో మనం చూడగలం. అంటే ఎప్పుడైతే వారు ప్రభువుని అంగీకరించారో, ప్రభువుని విశ్వసించారో, ఇవన్నీ చూసిన అధికారులు, పెద్దలైన వారు వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో ఆ రాత్రికాల సమయాన వారిని బంధించవలసిన పరిస్థితి వచ్చింది. అంటే హృదయంలో ఏదైతే చెడు తలంపు ఉంటుందో ఆ చెడు తలంపును బట్టి పేతురు యోహానులను శిక్షించి బంధించి వారి చెరసాలలో వేసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో వారి మధ్య వారిని నిలబెట్టినప్పటికీ ఆయన పేతురు ద్వారా ఈ మాటలను పలికించినప్పుడు వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయారు. అంటే దేవుని కార్యాన్ని, దేవుని చిత్తాన్ని ఏ మనుష్యుడు కానీ, ఏ అధికారి కానీ ఎవరూ కూడా ఆపలేని స్థితి అనే విషయాన్ని వారు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ప్రభువుని తృణీకరించారో ఆ తృణీకరించిన విధానాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేసి చెప్తున్నాడు. ఏమని? ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని చెప్పి, మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను మనకి రక్షణ పొందలేమనను అన్నాడు. కేవలము క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క మాటను బట్టి, ఆయన పునరుత్థానమును బట్టి, ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి కేవలము ప్రభువుని బట్టే తప్ప మరి ఎవరిని బట్టి కూడా మనకి ఇక్కడ రక్షణ అనేది ఈ భూమి మీద కలగదు అంటాడు. అంటే పరలోకము నుండి భూలోకానికి ఆయన పంపబడ్డాడు, ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆయన ఇచ్చిన ఆ యొక్క జీవం ఏదైతే ఉందో ఆ జీవాత్మ ద్వారా మనం జీవిస్తున్నాము. మరలా మనము ఆయనకు సాక్షులుగా ఉండాలంటే ఆయనను మన హృదయమందు చేర్చుకొని
మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ రక్షణ కార్యం అనేది మన పట్ల జరుగునైన విషయాన్ని, ఆ విధంగా అతడు స్వస్థచిత్తుడైన విషయాన్ని పేతురు అక్కడ గుర్తు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, నేడు ప్రభు పరిచయలో అనేకమైన ఆటంకాలు ఎదిరినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిచయ చేయు వారికి, ఆయన పనివారికి ఆయన సదాకాలము తోడై ఉండేవాడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆనాడు పేతురు యోహానుల మధ్య ఏ విధంగా అయితే పరిచర్యను జరిగించాడో, నేడు ప్రభు పరిచర్య హృదయమందును, ప్రవర్తనందును, వాక్యమందును, నీతి అందును, సత్యమందును జరిగించు వారికి ఆయన అట్టి కృపను అనుగ్రహించునని ఈ ఉదయకాల సమయమున వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన, నిన్ను ప్రేమించు వారిని నీవెంత మాత్రమును శిక్షించక వారిని విడిపించువాడవు అయా. మరి పేతురు యోహానులు చేసిన ఆ యొక్క పరిచర్యలో అయ్యా అధికారులు ఆటంకపరిచినప్పటికీ నీవు నీ ఆత్మచేత వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించి అక్కడ అనేకులు ప్రభా నిన్ను అంగీకరించడానికి నీవు ఇచ్చిన కృపకే వందనాలు. ఇంచుమించు 5,000 మంది ప్రభా నిన్ను అంగీకరించరని, వారిని నిన్ను తెలుసుకునిరని, వారిని యందు విశ్వాసం ఉంచురని నీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నావు. కాబట్టి నాయనా, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచి ఉంటే ప్రభా మాకు ఏది ఇష్టమో వాటిని అనుగ్రహించువాడవు. కాబట్టి నాయనా, నిత్య జీవపు ఓటలు కలిగిన దేవుడవు నాయన, నీ సన్నిధి, నీ సహాయము నీ బిడలకు అనుగ్రహించే దేవుడవు. కాబట్టి నాయన, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు నీ వాక్యానుసారంగా జీవించటకు మాకు నేర్పించండి అయా. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ కృపయందు నిలిచినట్లు ప్రభువా, నీవిచ్చే యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ సన్నిధిలో సదాకాలము జీవించే ధన్యత ప్రతి వారికి దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఎవరైతే నేను ఇంకనూ నేను ఎరుగక తెలియక అయ్యా నీకు దూరం అవుతున్నారు, అటు వారితో మీరు మాట్లాడి, ఈ వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడి వారికి మారు మనస్సు, పాపక్షమాపణ దయచేయమని, ఇదిన పరిచర్యలో సేవలో మీరు మాకు తోడయండమని, రేపటి సభాతి కొరకు నేటి నుండే మమ్మల్ని ఆత్మచేత నంపింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాహనేడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.